ఆర్టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షుడు నేను వరసాల ప్రసాద్ నా పేరండి. రేపు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. రేపు వాజ్పేయి గారి పుట్టినరోజు, యేసు ప్రభు వారి పుట్టినరోజు కూడా, 2 పండుగలు. ఏది ఏమైనప్పటికీ మానవతావాదిగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారిని, ఆయన యొక్క సేవా దృక్పథాన్ని మా దళితులందరం కూడా ఆమోదించి, ఇలాంటి మానవతావాది పేద ప్రజలకు చాలా అవసరం కాబట్టి పేదల పట్ల అంకితభావంతో పనిచేసేటువంటి కంబాల శ్రీనివాసరావు గారు వెంట వందలాదిగా మేము తరలి వస్తామని చెప్పి ఈ నియోజకవర్గ స్థాయిలో సుమారుగా మరి వందలాది మంది దళితులు రేపు ఆయనతో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మతమా కులమా అన్నదాన్ని చూసుకుంటే మానవత్వం గొప్ప అనేదాన్ని మేము అర్థం చేసుకున్నాం. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమంతా ఈ వందలాది మంది కూడా జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సహజంగా బీజేపీ పార్టీ అంటే అడుగు పెట్టరు. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ ఆలోచనలో కంబాల శ్రీనివాసరావు గారు వెళ్తున్నారు కాబట్టి ఇంకా తప్పనిసరిగా ఆయన ఆలోచనే మా ఆలోచనగా భావించు వందలాది మంది ఈవేళ రావడం జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏర్పాట్ల విషయంలో అయితే మేము పుట్టి పెరిగిన తర్వాత ఈ నియోజకవర్గంలోనే ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు జరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎందుకంటే 10,000 మందికి మరి పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసి, కూర్చోవడానికి కుర్చీలు, మరి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, అందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసి, ఎక్కడ కూడా చిన్నపిల్లల లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా పాలు రొట్టు ఏర్పాటు చేసి, ఇంత భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఘనత కూడా మా గోకవరానికి దొక్కుతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఇంతటి ఏర్పాట్లలో ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా స్టేజ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, మైకు అనౌన్స్మెంటు పర్మిషన్ దగ్గర నుంచి, స్టేజ్ పర్మిషన్ దగ్గర నుంచి అన్ని పర్మిషన్లతోటి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు మరి ఈ యొక్క ప్రాంగణాన్ని సందర్శించి ఆ అద్భుతమైనటువంటి ఈ ప్రాంగణాన్ని చూసి ముగ్ధులయ్యి ఇంకా జన సమీకరణ పెరిగేటటువంటి అవకాశం 10,000 అనుకున్నాం, 10,000 మంది పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నాం. కనీ విని ఎరుగుని రీతిలో మునిపెన్నడు ఈ ప్రాంతం వాసులు చూడలేని స్థాయిలో రేపు 25/12/2024 బుధవారం నాడు 10,000 మంది అశేషమైన జనసంఖ్యతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ ఈరోజు పూర్తిగా వచ్చినాయి. అదేవిధంగా రేపు మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, రామసేనాని, మా అధినేత, పేదల పాలిట పెన్నిధి, మానవతావాది, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వెలుగుతున్నటువంటి ఆశా జ్యోతి మా కంబాల శ్రీనివాసరావు గారు రేపు ఈ బహిరంగ సభ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు గారి కుమార్తె, అలాగే మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరరావు గారి చేతుల మీదుగా కండువా కప్పించుకుని మా పార్టీలోకి చేరడం జరుగుతుంది. ఆ శుభతరుణానికి ఈ అశేష జనసంఖ్యాకంతో రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు, అదేవిధంగా మా ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం గారు, ఆరోగ్య శాఖ మంత్రి మా సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిరుకూరు రామకుమార్ గారు, అలాగే ఈ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అశేషమైన జనసంఖ్యలతో రావడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా సౌకర్యవంతంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి అశేష జనమందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తూ కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.